నాది ఇంకోటి కూడా ఏంటంటే, ఓకే అందరికీ పే బ్యాక్ చేశారు, రామోజీరావు గారు చనిపోయారు, ₹1 ఫైన్ ఏంటి, ₹1 ఫైన్ అంటే ఏంటంటే ఎంత పెద్దవాడినైనా సరే చట్టం ఒకేలా చూస్తుంది. వేసి ఇంక ముందు ఎవరో చేయకూడదు. 45S ప్రకారం ఎనీ అన్ఇన్కార్పొరేటెడ్ బాడీ లిమిటెడ్ కంపెనీ అయితేనే దానికి ఎలిజిబిలిటీ ఉంది. ఎందుకంటే లిమిటెడ్ కంపెనీ ఫస్ట్ రిజిస్ట్రార్ తోటి రిజిస్టర్ చేసుకోవాలి, రిజర్వ్ బ్యాంక్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, ప్రతి 3 నెలలకి ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంకులు అన్ని అంతే, 3 నెలలకో 6 నెలలకో పంపుతున్నారు, సివిల్ స్కోరింగ్ చూస్తుంటారు, అన్ని చూస్తారు. నేను ఈ కంప్లైంట్ పెట్టిన నాటికి ఏంటంటే రామోజీరావు గారి దగ్గర ఉన్నటువంటి ఆస్తులు అమ్మితే గానీ బాకీలు తీర్చే పరిస్థితి లేదు. ఆయన తీర్చడం కూడా అమ్మే తీర్చారు, ఇది అందరికీ తెలుసు. ఆయన ఈనాడులో 26% అంబానీస్కి అమ్మారు, అంబానీస్కి అమ్మి ఆ వచ్చిన డబ్బుతోటి ఈ బాకీలు వాళ్ళకి తీర్చారు. నేను అదే చెప్పాను, మీ పొజిషన్ ఎలా తీరుస్తారో చెప్పండి. మీకు ఎవరన్నా 2006 లో ఫాలో అయిన వాళ్ళు ఉంటే నేను ఒకటే చెప్పాను, మీరు ఎలా మీకు ఉన్నటువంటి ఆస్తులన్నీ లెక్కేస్తే ఎంత ఉంది, మీ అప్పులు ఎంత ఉంది, ఎలా తీరుస్తారో చెప్పండి. చెప్తే నాకు ఇంకా అప్పటికి ఇదంతా లేదు, ఏది పార్టీ ఫేస్ మీద వాటి మీద ఇంత నాలెడ్జ్ లేదు. ఏదైనా సరే ఆ అప్పులు ఎక్కువ ఆస్తులు తక్కువ ఉంటే మామూలుగా మనకు ఎవరి దగ్గర మనం అప్పించిన వాడైనా సరే వాడిని ఇమీడియట్ గా ఐపీ పెట్టరా అంటారు. ఇది జనరల్ గా ఉన్నటువంటి పరిస్థితి. అదే చెప్పాను నేను. తర్వాత అమ్మే తీర్చారు వాళ్ళు. రంగాచారి కమిషన్ ఇది కూడా వాళ్ళ రిపోర్ట్ కూడా అదే ఇచ్చింది, ఆస్తులు అమ్మితే గానీ వీళ్ళు బాకీలు తీర్చలేరు అని. అదే జరిగింది చివరికి.